श्रीगुरुभ्यो नमः। ओं भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। శ్రీమాత్రే నమ. ఈరోజు గాయత్రి అలంకరణ. అమ్మవారు బ్రహ్మచారిణి అవతారంలో ఉండి అంతర్గతంలో భావ్య ప్రపంచానికి గాయత్రి రూపకంగా దర్శనమిస్తుంది. ఈ అమ్మవారి యొక్క తత్వము గాయత్రి, పంచముఖి గాయత్రి. ఈ యొక్క 24 అక్షరాలతో కూడిన గాయత్రి మంత్రాన్ని ఎవరైతే నిత్యము కూడా స్మరిస్తారో వారి పాతకాలు పాపాలు హరిస్తాయి. ఎందుకంటే గాయత్రి మించినటువంటి దేవత లేదు. అందుకు గాయత్రి మంత్రము మహా గొప్ప మంత్రం. గాయత్రి మంత్రం ద్వారా అనేక దేవతలకు ప్రీతికరమైన గాయత్రి. మానవ శరీరంలో అపజ గాయత్రి 21,600 అంశ జపం జరుగుతూ ఉంది. మానవుడు ప్రాతకాలం నుంచి 24 గంటల వరకు. కాబట్టి ఈ గాయత్రి మహామంత్రాన్ని మనమంతా కూడా స్మరిస్తూ ఉండాలి. అయితే కాక్షరములో గోమాత తత్వం. ఆవులు ఎన్నో రకాలు, పాలు ఒకే రకంగా. గాయత్రి 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 గోమాత. అందుకే గోవు యొక్క తత్వం కూడా పంచగవ్యాలు. అదేవిధంగా ఆర్జం అనగా నెయ్యి, పంచామృతాలు. అమృతతత్వం ఇచ్చేదే గాయత్రి. పంచభూతాలు అవే గాయత్రి. పంచేంద్రియాలు గాయత్రి. పంచకర్మ ఇంద్రియాలు గాయత్రి. పంచప్రాణాలు గాయత్రి. పంచ అనేటువంటిది పంచాక్షరి మహామంత్రం. ప్రతీది కూడా జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచప్రాణాలు 5, పంచకోశాలు 5, పంచభూతాలు 5. అదేవిధంగా ఈ పంచాక్షరి మహామంత్రం కూడా గాయత్రిలో వస్తుంది. అందుకే గాయత్రి సర్వదేవతా శక్తి స్వరూపిణి. ఆమెనే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అందుకే ఘా అంటే చాలు మొన్నటి గణపతి వస్తుంది. గా అంటే చాలు గోవిందుడు వస్తాడు. గా అంటే చాలు అమ్మ గంగామాత. అందుకే గాయత్రి మంత్రాన్ని ఎంత స్మరిస్తారో జపిస్తారో వారు అంత శుద్ధి అవుతారు. గంగామాత, మనము గంగలో స్నానం చేస్తే, దేహముతో స్నానం చేస్తే గంగామాత అనగా గాయత్రి గంగా దగ్గర సంబంధం. గంగా అనేటువంటిది ఎంత శుద్ధితత్వం ఉంటుంది. అందుకే దేహంతో స్నానం చేసిన గంగా మనము దేహం శుద్ధి అయినట్టు, మన పాపాలు పోయినాయని భావిస్తున్నట్టుగా మీరు గాయత్రి మంత్రాన్ని కూడా మనం నిత్యము చేస్తున్నటువంటి కర్మలో, మనం తెలిసి తెలియక చేసినటువంటి కర్మ దోషాలు, ఈ పాప ప్రక్షాళన కావడానికి గాయత్రి మహామంత్రం. అందుకే ఈ గాయత్రి మహామంత్రము అనేకమైనటువంటి దేవతా ప్రీతికరమైనటువంటి మంత్రం. 64 యోహినిలు. అందుకే సప్తకళలు, సప్తమాత్రికలు, నవమాత్రికలు, దశమహావిద్యలు కూడా ఈ గాయత్రి మహామంత్రానికి దగ్గరగా సంబంధాలు ఉన్నాయి. అందుకే గంగా ఎంత శుద్ధో, నువ్వు గాయత్రి మంత్రాన్ని చేస్తూ ఉంటే అంత శుద్ధిగా ఉంటావు. అందుకే గంగా గాయత్రి, గంగా గోమాత, గంగా గణపతి, గంగా అంటే చాలు. అందుకే మనకు గాయత్రి మహామంత్రము చాలా ఉత్తమమైన తత్వాన్ని ఇస్తూ ఉంది. అందుకే వినండి, చదవండి, సాధన చెయ్యండి. గాయత్రి మహాశక్తివంతురాలు. అందుకే పంచముఖి గాయత్రి. ఈరోజు అమ్మవారు లోక కళ్యాణం కోసం అమ్మ ఈరోజు గాయత్రీదేవిలో ఆమె యొక్క తత్వము మహా గొప్పది. గా అంటే చాలు గురువు తత్వం. సద్గురుని, సద్గురు స్వరూపిణి. ఆమెనే గురువుని కూడా మనకు ప్రసాదిస్తూ ఉంటుంది. ఋషులు, మునులు, యతీశ్వరులు, అనేక మహాత్ములు, యోగినులకు మూలాధారంలో ఆమె తత్వాన్ని కూడా చెప్పేవారు. అందుకే
సురులు మునులంతా కలిసి కూడా శిరస్సు వంచి మొక్కారు. ఎందుకు? గాయత్రి యొక్క తత్వంలో. అందుకే అందరికీ ఇష్టమైంది. ఒకరి యొక్క నుంచి దానం తీసుకున్నప్పుడు ఆ దానంలో ఉన్న దోషం పోవడానికి కూడా మనము గాయత్రి మహామంత్రాన్ని ఎవరైతే స్మరిస్తారో ఆ స్మరణతో ఆ దోషాలు కొన్ని నివృత్తి అవుతుంటాయి. అందుకే పంచముఖి గాయత్రి, గాయత్రి తల్లిని మనము ఎంతటి ప్రీతిగా గీత అంటాము. గీత, గాయత్రి, గీత, గాక్షరంలో గీత కూడా వచ్చింది. అదే మీరు భగవద్గీత, భగవతి, భగవద్గీత అంటే తల్లి చెప్పినటువంటి వాక్యాలు కూడా అందులో ఉన్నాయి. అందుకే ఎందరో 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 మహానుభావులు, అందరికీ వందనాలు అన్నట్టుగా ఎందరో కూడా అమ్మని చూస్తూ తరించారు. అందుకు పంచముఖి గాయత్రి, ఆ తల్లిని ప్రతి ఒక్కరు కూడా స్మరించండి. భగవద్గీత, గీత, గీత అంటే చాలు ప్రవాహం, గీత అంటే చాలు మనలో ఉన్న అజ్ఞానం పోయి జ్ఞానాన్ని వైపుకు నడిపిస్తుంది. గురువు జ్ఞానం వైపుకు నడిపిస్తాడు. గురువు మార్గదర్శకుడు. గురువే నీకు మార్గాన్ని ఇచ్చేవాడు. గురువే నీకు జ్ఞానజ్యోతినిచ్చేవాడు. గురువే నీకు జీవన్ముక్తినిచ్చేవాడు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి మహామంత్రాన్ని స్మరిస్తూ ఉండండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నా ప్రచోదయాత్. ఈ విధంగా మంత్రాన్ని మనస్ఫూర్తిగా చేయండి. ఆ దైవమంత్రమే మహామంత్రంగా స్వీకరించి శ్రీమాత్రే నమః మీరు చేస్తున్నారు భక్తి, కానీ మంత్ర జపం తక్కువైతుంది. జపాన్ని ఎక్కువ చేయండి, అమ్మని ఎక్కువ స్మరించండి. అందుకే ప్రతి ఒక్కరు కూడా గాయత్రి మహామంత్రాన్ని ఉచ్చరిస్తూ మరి అమ్మని దర్శించి ఈ క్షేత్రంలో కూడా లలితాతి ప్రసుందరిగా ఉన్నటువంటి తల్లి ఈరోజు పంచముఖి గాయత్రిగా మనకు దర్శనమిస్తున్నటువంటి తల్లిని కూడా దర్శించి అందరూ భాగస్వాములై అమ్మకు కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ అందరికీ శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.